ఇప్పుడు మగ్గినాయి కాబట్టి పసుపు యాడ్ చేసుకోండి. ఒక కారం యాడ్ చేసుకోండి. చూడండి చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. బంగాళదుంపలను చక్కగా ముక్కలు కోసుకుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 75 గ్రామ్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు యాడ్ చేసుకోండి. అంటే తాలింపుకు సంబంధించిన దినుసులు అన్నమాట. పచ్చెనగపప్పు, సాయిమినపప్పు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సుమారుగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోండి. ఇది మెయిన్ తాలింపు అనమాట. ఒక బంచి కరివేపాకు యాడ్ చేసుకోండి. ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసేసుకోండి. ఇవి కేజీ బంగాళదుంపలండి. ఇది మన పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇది ట్రెడిషనల్ వే అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట, అడుగు పట్టకుండా. ఇప్పుడు మగ్గినాయి కాబట్టి పసుపు యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక చిన్న మంట మీద చక్కగా వేగనివ్వండి. మగ్గినాయి కదండి, చక్కగా కారం యాడ్ చేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కలుపుకుని చిన్న మంట మీదే ఈ ముక్కలు చక్కగా వేగేదాకా వేపుకోండి. పైకి వెళ్తుందంటే చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. చక్కగా దీన్ని కలుపుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే మీకు మాడకుండా కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి చక్కగా ప్రిపేర్ అయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్ కింద సాంబార్లో కానీ పప్పులో కానీ అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చక్కగా ప్రిపేర్ అయిపోయిందో.